Hi my dear students and friends, welcome back to our channel FRENDZ Spoken English. ఈ వీడియోలో మనం కెన్ యూస్ చేస్తూ పర్మిషన్ ఎలా తీసుకోవాలో చూద్దాం. టేకింగ్ పర్మిషన్ అంటే పర్మిషన్ తీసుకోవడం. దీని స్ట్రక్చర్ వచ్చేసి కెన్ ఐ V1. తెలుగు మీనింగ్ వచ్చేసి నేను ఆ పని చేయొచ్చా అని అర్థం. లెట్ us ఫార్మ్ ఎ ఫ్యూ డైలాగ్స్ యూజింగ్ దిస్ స్ట్రక్చర్. ఫస్ట్ డైలాగ్, కెన్ ఐ సిట్ హియర్ అంటే నేను ఇక్కడ కూర్చోవచ్చా అని అర్థం. అండ్ నెక్స్ట్ వన్, కెన్ ఐ ఆస్క్ యూ ఎ క్వశ్చన్, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చా అని అర్థం. అండ్ థర్డ్ వన్, కెన్ ఐ యూజ్ యువర్ మొబైల్, నేను మీ మొబైల్ యూజ్ చేయొచ్చా. నెక్స్ట్ వన్, కెన్ ఐ పే మనీ టుమారో, నేను మనీ రేపు పే చేయొచ్చా. అండ్ నెక్స్ట్ వన్, కెన్ ఐ టాక్ టు ద ప్రిన్సిపల్, నేను ప్రిన్సిపల్తో మాట్లాడొచ్చా. అండ్ నెక్స్ట్ వన్, కెన్ ఐ కమ్ దేర్, నేను అక్కడికి రావచ్చా. అండ్ నెక్స్ట్ వన్, కెన్ ఐ సీ ద ఫోటో, అంటే నేను ఫోటో చూడొచ్చా. అండ్ నెక్స్ట్ వన్, కెన్ ఐ హ్యావ్ ఎ కాఫీ, నేను ఒక కాఫీ తాగచ్చా. అండ్ నెక్స్ట్ వన్, కెన్ ఐ గో, నేను వెళ్ళొచ్చా. అండ్ నెక్స్ట్ వన్, కెన్ ఐ స్టాప్ ద క్లాస్, నేను క్లాస్ని ఆపేయచ్చా. ఇలా మనం కెన్ ఐ V1 అనే స్ట్రక్చర్తో చాలా డైలాగ్స్ ఫామ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇలాగే కొన్ని డైలాగ్స్ ఫామ్ చేసి ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు మనం A, B అనే 2 క్యారెక్టర్స్ని తీసుకొని చిన్న చిన్న కాన్వర్జేషన్స్ తయారు చేద్దాం. ఫస్ట్ కాన్వర్జేషన్, ఎక్స్క్యూజ్ మీ, ఎస్, కెన్ ఐ మీట్ ద మేనేజర్, ష్యూర్, ప్లీజ్ వెయిట్ ఎ మూమెంట్. అండ్ నెక్స్ట్ కాన్వర్జేషన్, ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్, కెన్ ఐ ఆస్క్ యూ ఎ డౌట్, విత్ ప్లెజర్. అండ్ నెక్స్ట్ కాన్వర్జేషన్, ఎక్స్క్యూజ్ మీ, ఎస్, కెన్ ఐ కమ్ టు ద క్లాస్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్, వై నాట్. అండ్ వన్ మోర్ కాన్వర్జేషన్, ఎక్స్క్యూజ్ మీ, ఎస్, కెన్ ఐ పే ద రిమైనింగ్ మనీ టుమారో, ఐఎమ్ సారీ, యూ హ్యావ్ టు పే రైట్ నౌ. ఇలా కొన్ని కాన్వర్జేషన్స్ చేస్తే ప్రాక్టికల్గా మాట్లాడడం అర్థమవుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, హ్యాపీ లెర్నింగ్.